హైదరాబాద్ జల్సౌద్లో జరిగిన కృష్ణా రివర్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా రివర్ బోర్డుకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. నీటి వాటాలు కేటాయింపులపై త్రిసభ్య కమిటీదే అంతిమ నిర్ణయం కాబోతోంది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి. ఆపరేషనల్ కోసం ఇరు రాష్ట్రాల నుంచి స్టాప్ కేటాయింపు ఉంటుందని చెప్పారు. నీటి వనరుల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే అంతిమ నిర్ణయమని నారాయణ రెడ్డి చెప్పారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి 2 టీఎంసీలు, మార్చిలో రైట్ మెయిన్ కెనాల్ నుంచి 3 టీఎంసీలు ఏపీకి విడుదలవుతాయని ఒప్పుకున్నట్టుగా పేర్కొన్నారు. ఏప్రిల్లో 5 టీఎంసీలు ఏపీకి ముందుగానే ఉన్నాయన్నారు. ఇక ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కేఆర్ఎంబీకి ఇచ్చామని, పవర్ స్టేషన్స్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తమ డిమాండ్లు ఏంటో కేంద్రానికి లేఖ రాశామని, అక్కడి నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదని చెప్పారు. నీటి వాటాల పంపకంపై త్రిసభ్య కమిటీదే అంతిమ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రాజెక్టుల వద్ద భద్రత అనేది పరిస్థితిని బట్టి బోర్డు కన్సర్న్లో జరుగుతుందని చెప్పారు. ఇక ప్రాజెక్టులను పూర్తిగా అప్పగించలేదని, ఆపరేషనల్, నీటి విడుదలను బోర్డు చూసుకుంటుందని పేర్కొన్నారు. ఈరోజు చైర్మన్ గారు మళ్ళీ ఒక ఇంటర్మ్ మీటింగ్ పెట్టారు. ఇట్ ఈస్ రన్నింగ్ ప్రాసెస్. మొన్న ఢిల్లీలో జరిగిన మీటింగ్ కు, ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో రేజ్ చేసిన ఇష్యూస్ కు గవర్నమెంట్ మళ్ళా వారి స్టాండ్ మళ్ళీ గవర్నమెంట్ కు చెప్పారు. ఇంతకుముందు మనం రిక్వెస్ట్ చేసిన 50-50గా ఒప్పుకోవడం ప్లస్ అదర్ రిక్వెస్ట్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ మనం ఢిల్లీకి రాసినాము. ఫర్దర్ డిసిషన్ వాళ్ళ నుంచి ఏ విధంగా రిప్లై వస్తుందో చూస్తాము. సీజనల్ ఇప్పుడైతే 3-man కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబీకి తీసుకునేటట్టు ఈరోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబీకి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్ కు. వాటర్ రిలీజింగ్ క్వాంటమ్, వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3-man కమిటీ డిసిషన్ జరుగుతుంది మొత్తం సీజన్ మొత్తం అంతా కూడా. పవర్ స్టేషన్స్ కానీ ఇవి కానీ ఇంకా దాని మీద ఏం నిర్ణయం లేదు. అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటారు.